వాల్ పోస్టర్ సినిమా త్రూ ఒక మంచి క్యారెక్టర్ మీ అమ్మాయి ఒకసారి రావాలి, కాకినాడలో ఉండే, సో హైదరాబాద్ రావాలని అంటే వెంటనే అబ్బా వెంటనే అప్పుడు అంటే ఫస్ట్ అన్నాం అంత దూరం అంటే మళ్ళీ కష్టం, ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ వచ్చి వేస్ట్ కదా అని చెప్పేసి అంటే లేదు రండి అని అన్నారు. సో వచ్చి ఆడిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ నా స్లాంగ్ మొత్తం ఏమంటారు ఇలా గోదావరి స్లాంగ్ వస్తూ ఉంటుంది అనమాట. నువ్వు చూసావు కదా. సో అలా ఆడిషన్కి వచ్చాను. యాక్చువల్లీ నాకు ఆడిషన్స్ అంటే చాలా భయం, అంటే నాకు సిగ్గు కూడా అసలు ఏంటనేది. సో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కొన్ని ఇచ్చాను. ఆ రోజు ఇచ్చిన అదే రోజు అనుకుంటా, అదే రోజా నువ్వు వచ్చావుగా? లేదు అదే రోజు. సో అదే రోజు ఆడిషన్ ఇచ్చాను. చెప్తామన్నారు. అప్పటికి నాకు అసలు హోప్స్ లేవు సెలెక్ట్ అవుతానని చెప్పి. సో ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోతే కుర్తీ వేసుకొని రండి ఒకసారి అని అంటే అప్పుడు వచ్చాం. మళ్ళీ వచ్చిన తర్వాత వీడిని చూసా. వీడిని యాక్చువల్లీ ముందే చెప్పారు రోషన్ అని చెప్పి. సో నార్మల్గా ఫోటో చూపించి వీడు తెలుసు కదా అంటే 2 years ముందు నుంచి నాకు తెలుసు తను. సో అది వెళ్ళినారు, షాక్ అసలు ఏంటి వీడున్నాడని. సో తర్వాత కొన్ని అంటే రిహార్సల్స్ చేసాం ఇద్దరం. చేసిన తర్వాత అప్పుడు కూడా అసలు నాకు అసలు ఏవి ఎక్స్పెక్టేషనే లేదు అసలు కోర్టు నుంచి. సో అయిపోయింది, ఇచ్చేసాను. తర్వాత ఏమన్నారు ఏంటది స్క్రీన్ టెస్ట్ ఒకసారి అయ్యింది. అది అయిన తర్వాత కూడా అసలు ఏంటి అసలు సెలెక్ట్ అయినా లేదా ఇవేమీ తెలీదు. సో లాస్ట్లో ఒకసారి లైక్ నాన్నగారికి చూపించిన తర్వాత లేదు అమ్మాయి తీసుకొని అంటే ఇంకా వెంటనే ఫోన్ చేసి ఇలా రండి అంటే అసలు అమ్మో నేను షాక్. అసలు నేను యాక్చువల్లీ ఏ ఆడిషన్కి వెళ్ళినా నాకు తెలిసిపోద్ది, నాకు ఆ వైబ్స్ వస్తాయి, నాకు తెలిసి అవ్వదేమో అని. సో ఈ సినిమా అదే అనుకున్నాను, బట్ హోప్ఫుల్లీ అది ఏంటో మరి, బట్ బై గాడ్స్ గ్రేస్ నేను సెలెక్ట్ అయ్యాను.